ఓం శ్రీ మాత్రే నమః. ఇది వచ్చేసి డే 11 రోజు అనమాట. సో నవరాత్రులలో డే 11 రోజు నేను ఇలా అమ్మవారి పాదాలైతే చేశానండి. నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు కూడా. బట్ ఎందుకో నాకు ఈసారి అమ్మవారి పాదాలు చేసి మండపం వద్దకి తీసుకెళ్ళాలనిపించి నేను పూజారి గారిని అడిగాను. సో వాళ్ళు కూడా తీసుకురా అమ్మ అనగానే నేను నైట్ అంతా మెలకువతో ఉండి దసరా రోజు ఈ పాదాలు చేశాను. అండ్ అలాగే మండపం వద్దకి ప్రసాదాలు కూడా చేసుకొని వెళ్ళానమాట. భక్ష్యాలు అండ్ అలాగే కొబ్బరి లడ్డూలు. సో నాకైతే ఆ రోజు నైట్ మొత్తం పట్టేసిందండి పాదాలు చేయడం, ప్రసాదాలు చేయడం. నైట్ అంతా మెలకువతో ఉండి చేశాను. సో ఫీవర్ ఉండడం వల్ల నాకు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. అండ్ అలాగే నేను మండపం దగ్గర కూడా ఏం షూట్ చేయలేకపోయాను. సో ఈ పాదాలను నేను డైరెక్ట్గా మండపం వద్దకి తీసుకెళ్ళాను. సో ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన చెప్పేసుకొని నేను మండపానికి అయితే పాదాలను తీసుకొని అండ్ అలాగే ప్రసాదాలను తీసుకొని వెళ్ళాను. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత సో ఇంట్లో పూజ అనేది ఇలా రెగ్యులర్గా మనం 11 డేస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకున్న తర్వాత నేను ఉద్వాసన చెప్పేశాను. సో ఇలా మా పూజ నవరాత్రులు అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. సో నేను అన్ని వ్లాగ్స్ అనేది పెట్టలేకపోయానండి. అందరికీ సారీ అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను షూట్ చేయలేకపోయాను. అండ్ ఎడిటింగ్ చేయడం, పోస్ట్ చేయడం ఇవన్నీ అవ్వలేదు. సో నెక్స్ట్ టైం మాత్రం మళ్ళీ ఇలా జరగకుండా ఎవ్రీ సింగిల్ డే పూజా వ్లాగ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ 11 డేస్ అయితే ఇలా మంచిగా జరిగాయి. ఈ వీడియో కూడా చాలా లాంగ్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బట్ పూజ అయితే చాలా మంచిగా జరిగిపోయింది. నేను 11th డే రోజు కూడా కుంకుమార్చన చేసుకున్నాను అనమాట. సో మా పూజ అయితే ఇలా 11 డేస్ అయిపోయింది. చాలా చక్కగా జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ మనం అప్కమింగ్ వీడియోస్లో దివాళీ వీడియోస్ కూడా డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓం శ్రీ మాత్రే నమః.